హాయ్ ఆల్, ఈ వీడియోలో వచ్చేసరికి వైల్ లూప్ గురించి చూద్దామండి. పిఎల్ఎస్క్యూల్లో వైల్ లూప్ ఎలా ఉంటుంది అంటే దాని సింటాక్స్ ఎలా ఉంటుంది, అలాగే దీంతో పాటు ఫిబొనాచి సిరీస్ని ప్రింట్ చేయడానికి మనం ప్రోగ్రామ్ అనేది ఎలా రాయాల్సి ఉంటుంది అనేది నేను నీట్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ వచ్చేసరికి వైల్ లూప్స్ అసలు మనం ఎందుకు యూస్ చేస్తాము, ఏదైనా కొన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మనకి కంటిన్యూస్గా మనం అనుకున్నన్ని సార్లు ఎగ్జిక్యూట్ అవ్వాలి రిపీటెడ్గా అని అనుకున్న సందర్భంలో ఆ స్టేట్మెంట్స్ అన్నిటినీ ఏదైనా ఒక లూప్, అది ఎగ్జిట్ లూప్ అయినా, వైల్ లూప్ అయినా, ఫర్ లూప్ అయినా, ఏదో ఒక మన కన్వీనియన్స్ని బట్టి మనం ఆ లూప్లో ఆ స్టేట్మెంట్స్ని పెడతాం. ఆ స్టేట్మెంట్స్ అనేవి ఆ లూప్లో కండిషన్ ఫెయిల్ అయ్యేంత వరకు కూడా స్టేట్మెంట్స్ అన్నీ కూడా, లోపల ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ కూడా రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయండి. ఓకే, ఇందులో వచ్చేసరికి పిఎల్ఎస్క్యూల్లో ఉన్నటువంటి వైల్ లూప్ గురించి చూద్దామండి. ఓకే, వైల్ లూప్, ద స్టేట్మెంట్స్ ఇన్సైడ్ ద లూప్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్ అంటిల్ ద లూప్ కండిషన్ విల్ గెట్ ఫెయిల్డ్. ఓకే, ఈ లూప్తో పాటు మనం ఒక కండిషన్ రాస్తామండి. ఈ కండిషన్ ఫెయిల్ అయ్యేంత వరకు ఈ లూప్లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అన్నీ కూడా కంటిన్యూస్గా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటాయి అన్నమాట. ఓకే, ఎప్పుడైతే కండిషన్ అనేది ఫెయిల్ అవుతుందో అప్పుడే మన సారీ కరెక్ట్ టైంలో గుర్తు రావట్లేదు. మన ఎగ్జిక్యూషన్ పాయింటర్ వచ్చేసరికి ఈ వైల్ లూప్లో నుంచి బయటకు వచ్చేస్తుంది అన్నమాట కండిషన్ ఫెయిల్ అయినప్పుడు. ఓకే, ఇప్పుడు మనం వైల్ లూప్కి సింటాక్స్ చూద్దామండి. ఇలా వైల్ అని రాసుకోవాల్సి ఉంటుంది. మీరు క్యాపిటల్స్ అయినా రాసుకోవచ్చు, స్మాల్స్ అయినా రాసుకోవచ్చు. ఎస్క్యూఎల్ అనేది కేస్ సెన్సిటివ్ కాదు కాబట్టి మనం ఏ కేస్ అయినా రాయొచ్చు అన్నమాట వాటి కీవర్డ్స్ని. అలాగే దాని తర్వాత కండిషన్ రాయాల్సి ఉంటుంది. అలాగే దాని తర్వాత లూప్ అని రాయాల్సి ఉంటుంది. లూప్ అని స్టార్ట్ చేయాలన్నమాట. లూప్ అని స్టార్ట్ చేసి ఏవేవైతే స్టేట్మెంట్స్ మనం దానిలో ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకుంటున్నామో ఆ స్టేట్మెంట్స్ అన్నీ కూడా రాసుకొని ఎండింగ్లో ఎండ్ లూప్ అని పెట్టేయాలన్నమాట. అది కూడా సెమీకోలన్తో ఎండ్ అవ్వాలన్నమాట. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. ఈ ఎగ్జాంపుల్ ప్రోగ్రాంలో వచ్చేసరికి నేను ఏం చేశానంటే జస్ట్ ఐని ఇంక్రిమెంట్ చేస్తూ ఐ వాల్యూ అనేది ఫస్ట్ 1 ఉందనుకోండి. ఐ వాల్యూ అనేది ఫస్ట్ 1 ఉంటే 1 ఉంది అనుకుందాం. యాక్చువల్గా డిక్లేర్ చేసేటప్పుడు డిక్లేర్ చేసుకోవాలి. నేను ఇక్కడ డిక్లరేషన్ స్టేట్మెంట్ రాయట్లేదు కాబట్టి జస్ట్ ఎగ్జాంపుల్ చూపించడానికి రాస్తున్నాను కాబట్టి i ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది అనుకున్నాం. అప్పుడు కండిషన్లోకి వచ్చేసరికి 1 ≤ 10 అవును కాబట్టి లూప్లోకి వచ్చేసేసి dbms output.putLine అంటే మనకు అవుట్పుట్ అనేది ఈ బ్రేసెస్లో ఏమేమి ఇస్తామో అది మనకి అవుట్పుట్ కన్సోల్లో ప్రింట్ అవుతుంది. ఐ వాల్యూ ఇప్పుడు 1 ఉంది కాబట్టి 1 ప్రింట్ చేసేస్తుంది. మళ్ళీ ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఐ వాల్యూ 1i+1 అవుతుంది, అప్పుడు 2 అవుతుంది. మళ్ళీ పైన చెక్ చేసుకోవడానికి వెళ్తుంది అన్నమాట కంట్రోల్. ఆ తర్వాత 2 ≤ 10 అవును కాబట్టి మళ్ళీ వచ్చి ఐని ప్రింట్ చేసి మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. ఇలా ఎగ్జిక్యూట్ చేస్తూ ఇప్పుడు ఐ వాల్యూ 10 దాకా వచ్చింది అనుకోండి. 10 + 1 11 కదా. 11 కాబట్టి ఐ వాల్యూ మళ్ళీ చెక్ చేయడానికి వెళ్ళి 11 ≤ 10 కాదు కాబట్టి ఈ పూర వైల్ లూప్లో నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. ఎగ్జిక్యూషన్ కంట్రోల్ అనేది ఈ వైల్ లూప్ మొత్తంలో నుండి బయటకు వచ్చేసి ఇంకా వైల్ లూప్లో ఉన్న స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ అనేది చేయదన్నమాట. ఓకే, ఇప్పుడు మనం వైల్ లూప్ని యూస్ చేసి ఫిబొనాచి సిరీస్ని ఎట్లా ప్రింట్ చేయాలి అనేది చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిబొనాచి సిరీస్ అంటే ఒకవేళ తెలియకపోతే నేను చెప్తాను. ఫస్ట్ నెంబర్ ఫామ్ అవ్వాలి అని అంటే F1 + F2 వేస్తే నెక్స్ట్ నెంబర్ ఫామ్ అవుతుందండి. ఆ ఫామ్ అయిన నెంబర్ F2 అవుతుంది. ప్రీవియస్గా ఉన్న నెంబరు F1 అవుతుంది. మళ్ళీ ఇంకొక సిరీస్ రాయాలి అని అంటే మళ్ళీ ఇంకొక నెంబర్ నెక్స్ట్ సిరీస్ ఫామ్ అవ్వాలంటే ఈ 2 ప్రీవియస్ నెంబర్స్ కలిపితే వచ్చేది నెక్స్ట్ సిరీస్ నెంబర్ అవుతుంది. ఆ న్యూగా ఫామ్ అయింది F2 అవుతుంది. దీని ప్రీవియస్ది F1 అవుతుంది. మళ్ళీ ఇంకొక నెంబర్ ఫామ్ అవ్వాలంటే F1 + F2 అంటే ఇప్పుడు ఉన్న F1 + F2 కలిపితే వచ్చేది F2 అవుతుంది. ఈ ప్రీవియస్గా ఉండేది F1 అవుతుంది అన్నమాట. ఇలా మనకి ఫిబొనాచి సిరీస్ అనేది ఫామ్ అవుతుంది. ఇందులో మన మెయిన్ లాజిక్ ఎలా ఉంటుందని రాసుకున్నాం. దీన్ని లాజిక్ రూపంలో రాస్తే కనుక మనం ఎట్లా రాయొచ్చు, ఫస్ట్ F1 = 0గా రాయొచ్చు.
F2 ఈజ్ ఈక్వల్ టు 1గా రాయొచ్చు. తర్వాత ఏమవ్వాలి, F3 అంటే నెక్స్ట్ ఫామ్ అయ్యే నెంబర్ ఎలా ఫామ్ అవ్వాలి, F1 ప్లస్ F2 అయితే వచ్చేది F3 అవ్వాలి. ఓకే, తర్వాత F1 ఏమవ్వాలి, ప్రీవియస్గా ఉన్న F2 అనేది F1గా అవ్వాలి. మరి ఇప్పుడు F2గా ఏమవ్వాలి, F3 ఉంది కదా యాడ్ చేస్తే వచ్చింది, అది F2గా అవ్వాలన్నమాట. ఇప్పుడు మన కరెంట్ F1 అండ్ F2 అనేది ఇలా ఫామ్ అయిపోతాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి ఇంకా దీన్ని కోడ్ రూపంలో ఎలా రాయాలో చూద్దాము. ఫస్ట్ అయితే వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకుందామండి. డిక్లేర్ ఏ వేరియబుల్స్ కావాలి మనకి, F1, F2, F3 ఇవే కదా కావాల్సింది. అలాగే ఐ వాల్యూ కూడా తీసుకుందాము, ఇటరేషన్లో పనికొస్తుంది అనమాట. ఇలా మనం ఎన్నిసార్లు ఈ సిరీస్ రావాలంటే ఎన్ని నెంబర్ ఆఫ్ నెంబర్స్ కావాలో మనకి అన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మన లూప్ని ఇటరేట్ చేస్తూ మనం ఈ సిరీస్ని రాస్తూ వెళ్తామన్నమాట. ఇక్కడ వచ్చేసరికి నాకు ఒక 6 నెంబర్స్ ఉండే సిరీస్ కావాలన్నారు అనుకోండి, లూప్ ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలి, 1 2 3 4 5 టైమ్స్ రిపీట్ అవ్వాలంటే 1 2 3 4 5 6 ఇంకో నెంబర్ కూడా రావాలి కదా. అన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది మనకి లూప్ అనేది ఇటరేట్ అవ్వాలన్నమాట. ఆ తర్వాత n వాల్యూ కూడా తీసుకుందాము. తర్వాత ఇవి వచ్చేసరికి ఇంటీజర్ వాల్యూస్ అవుతాయి. డిక్లరేషన్ అయిపోయింది. ఆ తర్వాత వచ్చేసరికి ఇంకా మనం బిగిన్ చేద్దాం కోడింగ్. బిగిన్. ఓకే, ఇందులో వచ్చేసరికి ఐ వాల్యూని ఏం చేద్దామంటే మనం ఫస్ట్ 1గా తీసుకుందాం. n వాల్యూ నాకు 6 నెంబర్స్ కావాలన్నాను కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 6 అని పెట్టేసుకున్నాను. ఇప్పుడు లూప్ స్టార్ట్ చేద్దాము. వైల్ i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n లూప్ అనేది స్టార్ట్ అవ్వాలి. ఆ తర్వాత లూప్లో ఏం జరగాలి, మన కోడ్ అనేది ప్రింట్ అవ్వాలి. ఫస్ట్ వచ్చేసరికి F3 ఈక్వల్ టు F1 ప్లస్ F2 సెమీకోలన్. తర్వాత F1 ఈజ్ ఈక్వల్ టు ప్రీవియస్గా ఉన్న F2. తర్వాత F2 ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసినటువంటి F3 అనమాట. ఇలా ప్రింట్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ వచ్చేసరికి ఫస్ట్ వాల్యూస్ అనేవి ప్రింట్ అవ్వాలి కదా. డిబిఎంఎస్ అవుట్పుట్ డాట్ పుట్ లైన్ ఆఫ్ ఏమేం ప్రింట్ అవ్వాలి, F1 ప్రింట్ అవ్వాలి, ప్లస్ ఒక స్పేస్ ఇద్దాము, ప్లస్ F2 అనేది ప్రింట్ అవ్వాలన్నమాట. ఇలా మనకి ప్రింట్ అవ్వాలి. ఆ తర్వాత క్యాలిక్యులేట్ అయ్యి మళ్ళీ లూప్ తిరిగి వచ్చేసరికి అన్ని వాల్యూస్ని కూడా ప్రింట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఓకే, F1 F2 అయిపోయింది. తర్వాత ఐ అనేది ఇంక్రిమెంట్ జరగాలి కదా. లూప్ ముందుకెళ్ళాలి అని అంటే కనుక ఇంక్రిమెంట్ జరగాలి కాబట్టి I ఈజ్ ఈక్వల్ టు I+1. ఇంతేనండి ఎండ్ లూప్. సారీ, ఇక్కడ స్పేస్ లేదు. ఓకే, ఎండ్ లూప్. ఆ తర్వాత ఈ బిగినింగ్ కూడా ఎండ్ చేయాలి కాబట్టి కింద దీని ఎండ్ లూప్ కింద ఎండ్ చేసేద్దాం దాన్ని. ఇప్పుడు మనకు చూడండి ఐ వాల్యూ 1 ఉన్నప్పుడు 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 కాబట్టి లూప్లోకి వచ్చేసి F1 F2 ఏమున్నాయి ఆల్రెడీ. సారీ, ఇక్కడ మనం F1ని F2ని కూడా ఇనిషియలైజ్ చేసుకోవాలండి. ఈజ్ ఈక్వల్ టు 0. F2 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, F1 ఆల్రెడీ F1 F2 ఏమున్నాయి, 0 ఉన్నాయి. 0 స్పేస్ 1 అనేది ప్రింట్ అయిపోతుంది. మళ్ళీ F3 అనేది 1 ప్లస్ 0 అంటే 1 అవుతుంది F3. తర్వాత F1 ఏమవుతుంది, ఆల్రెడీ F2 ఏముంది, 1 ఉంది కాబట్టి F1 అనేది 1 అవుతుంది. F2 అనేది ఏమవుతుంది, మనం క్యాలిక్యులేట్ చేసింది F2 అవుతుంది అనమాట. ఓకే, F2 ఈజ్ ఈక్వల్ టు F3. ఆ తర్వాత ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యి ఇలా ఇంక్రిమెంట్ అవుతూ 6 నెంబర్స్ అనేవి మనకి సిరీస్లో ప్రింట్ అవుతాయి అన్నమాట. ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్లీజ్ వెనకాల వస్తున్న నాయిస్ని కొంచెం ఇగ్నోర్ చేయండి. ఓకే, ఖచ్చితంగా మన వీడియోస్ ఇంకా వరుసగా వస్తూనే ఉంటాయండి, గ్యాప్ లేకుండా. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ ఆల్.